ప్రెజెంట్ సమాజం ఎలా అయిపోయిందంటే, సొంత భార్యాభర్తలకి ఇచ్చే రెస్పెక్ట్ కంటే కూడా, భార్య పక్కన ఉండగానే ఇంకొక అమ్మాయిని ఉంచుకోనో, లేదా అక్రమ సంబంధం పెట్టుకోనో, తిరుగుతున్న వ్యక్తులకి ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. వాళ్ళని గెస్ట్‌లుగా పిలుస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళనే లీడర్స్ చేస్తున్నారు. సొసైటీ అంతా వాళ్ళని ఆహా! ఆదర్శ దంపతులు అన్నట్టు మాట్లాడే హీనమైన సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నట్లు నాకనిపిస్తుంది. ఎందుకంటే అక్రమ సంబంధాలు సుప్రీంకోర్టు ఓకే అనేసిందనేది పక్కన పెడితే ఇక్కడ సుప్రీంకోర్టు ఓకే అనలా ఆ చట్టం తీసేశారు. ఆ చట్టం తీసేయడం వల్ల మంచి విషయాల కంటే కూడా చెడు విషయం చాలా ఫాస్ట్‌గా వెళ్ళి డైవర్స్ రాకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సొంత భార్యగా తిరిగినట్టు, సొంత భార్య భర్త ఆదర్శ దంపతులు. ఆవిడకి భర్త ఉంటాడు, విడాకులు రావు. ఈయనకి భార్య ఉంటుంది, విడాకులు రావు. వీళ్ళిద్దరు మధ్య ఆదర్శ దంపతుల్లాగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం. వీళ్ళతో ఏం మాట్లాడగలుగుతాం? మ్యాక్సిమం సొసైటీలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉండాలి. అవి ఉంటేనే మనం ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. ఇక్కడ వీళ్ళు ముగ్గురు వెనకాల పెద్దోళ్ళు ఎవ్వరూ లేరు. వచ్చేసారు ఇక్కడ దాకా. ఎవరు వచ్చారంటే విపరీతమైన కష్టాలు పడిన ఒక బాధితుడు వచ్చాడు. ఈ డైలాగ్ వింటే మా ఆడియన్స్ కూడా నవ్వుతారు. రవి గారు ఒక టీవీ షో ఎత్తుక్కొని ఒక భార్యా బాధితుడి కింద వచ్చి కూర్చున్నాడు. ఎంత దారుణం అంటే చెప్పిన స్టోరీ అంతా కూడా ఒక ఆడియో, మేడం మీరు వినండి అని. అరే మాకు నా గురించి తెలిసే వచ్చావో తెలియకొచ్చావో నాకు అర్థం కాల. నువ్వు ఒక తొక్కులో ఆడియో చూపిస్తే వెంటనే మేమేం అడిగాం, అదర్ సైడ్ వాయిస్ లేదా నానా అంటే, మేడం ఆ వాయిస్ రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ పంపించిందండి అతనికి రమేషు అని. ఎవడా రమేష్? రమేష్ అనే క్యారెక్టరే లేదు ఇక్కడ. అయినా మేము ఆ అమ్మాయిని గట్టిగానే మాట్లాడాం. అయ్యయ్యో నువ్వు చెప్పినవన్నీ నిజాలేమో, ఎందుకన్నా బెటరు నిజాలు కనిపెడదాము అన్న ఉద్దేశంతో. ఎంత హీనమైన క్యారెక్టర్ అంటే నీది. భార్యను వదిలించుకోవచ్చు నాన్న నచ్చకపోతే. కోర్టులో కేసులు వేయడమా, పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టడమా, ఇంకొకట. ఆ అమ్మాయి క్యారెక్టర్ని తగ్గించేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున వదిలించుకోవడం చాలా ఈజీ. బలవంతంగా ఎవరో కలిపి కాపురాలు చేయించడం కుదరదు. వదిలేస్తే అయిపోయే పనికి రమేష్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, పొల్లయ్య ఉన్నాడు, ఎందుకమ్మా దానికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడం. ఆ వాయిస్ రికార్డ్ గబుక్కుని అమ్మాయిని అడిగాం, నాన్న ఆఫ్టర్ 6 months బిఫోర్ 6 months అంటే బిఫోర్ 6 months మేడం అని. ఎందుకు ఆ క్వశ్చన్ వేసామంటే వీళ్ళిద్దరూ చెప్పిన ఒకే ఒక వాడు, మేడం 6 to 7 months మేము బాగానే ఉన్నాం. ఈ 6 months నుంచి లాస్ట్ 6 months నుంచి మా ఇద్దరు డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఎవరి వల్ల అంటే సిస్టర్ అనే క్యారెక్టర్ వల్ల అని ఈయన. అసలు అక్కడ సిస్టరే క్యారెక్టర్ లేదు. ఫస్ట్ వైఫ్ వాళ్ళు చెప్తున్న స్టోరీ ప్రకారం ఒక జెంటు ఓకే కేసు ప్రకారం అతను క్రూయల్ అవ్వచ్చు, చండాలం అవ్వచ్చు. ఒక స్త్రీ కూడా క్రూయల్ అయ్యింది చూసారు, అది ఇంకా దారుణంగా ఉంది. ఎవరు ఆ అమ్మాయి కూడా ఒక విక్టిమ్ ఒక రకంగా. కానీ ఆ అమ్మాయి నిస్సహాయ స్థితి ఎట్లా ఉందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ లవర్ని పెళ్లి చేసుకుంది. కాపురం పోయి 4 years అవుతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నాన్న నువ్వు? పెళ్లి చేసుకొని ఎన్ని ఇయర్స్ అయింది అన్నావు ఇందాక? 6 years. పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం, మొత్తం డిలీట్ చేసేసి. అసలు దానికి సంబంధించి తాళి కూడా నీ మెడలో ఏం కనిపించట్లా. విడిపోయి 4 years అవుతుంది. ఇప్పుడు ఎట్లా వచ్చి ఈయన డ్రామా ఆడమంటే ఆడేస్తావు నువ్వు? ఈ 6 months లో మీరు ఎట్లా కలిసారు? మళ్ళీ నేను మారుతాను, లైఫ్ అంతా నీతోనే ఉంటాను. నువ్వు ఈ 4 years నుంచి ఎలా బతికావమ్మా? ఇతను లేకుండానే బతికావు కదా. 6 months బ్యాక్ మీ ఇంటికి వచ్చి ఇంత డ్రామా ఆడుతుంటే వాడు చెంప పగల కొట్టాలి కదా. అరే నువ్వెవరో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నా దగ్గరికి ఎట్లా వస్తావని. ఎందుకు వదిలేసావు? అతని క్యారెక్టర్ బాగోక వదిలేసావు. వదిలేసిన ఒక అమ్మాయివి ఇండివిజువల్ గా 3.5 years హ్యాపీగా ఉన్న దానివి మళ్ళీ తగులుకుంటే ఎందుకు పెట్టుకున్నావు తల్లి? ఎవరైనా మారుతా అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి మేడం? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా పర్వాలేదా? మారుతాను అంటే చెల్లెలకి ఆగో, మారుతాను అంటే చెల్లెల క్యారెక్టర్లోకి వస్తావా? ఏం మాట్లాడాలి? నేను ఫస్ట్ భార్యనే, నువ్వు ఎట్లా మాట్లాడమంటావని అడగాలి. ఇందాకేదో పతివ్రత మాటలు చెప్పావు కదా, మీ అన్నతో నువ్వు ఇట్లా అంటగడతావా నాకు అని. అన్నా చెల్లెళ్ళ బంధం పవిత్రత అని నీకు తెలిసినప్పుడు ఇంత హీనంగా రోడ్డు మీద ఎట్లా పెడతారు మీరు? ఆ మాట తీసుకొచ్చి వింటున్నాం కదా అని చెప్తానే ఉన్నారు ఇందా నుంచి. అలా చెప్పమన్నాడు, చెప్పాను మేడం. ఈ మాట అంటే ఇంకా కోపం వస్తుంది. ఇది వినడానికి అసహ్యంగా ఉంది నాన్న. చెల్లి అని అనమంటే నువ్వు అంటావా? కింద ఒక ఒత్తు పెట్టాడు, చెల్లి అన్నాడు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలవా ఒక స్త్రీగా నువ్వు? మీరు 2 years అయితే కాపురం చేశారు కదా. ఎవరు నువ్వు నన్ను అట్లా అంటావు? వాళ్ళందరూ కనిపెడితే నన్ను చెప్పు తీసుకు కొడతారని జ్ఞానం నీకు లేదు. నీకేం కావాలి? కాపురం కావాలి. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని, మేడం నాది ఫస్ట్ మ్యారేజ్ అండి, 2 years కాపురం చేశాను, 3.5 years తర్వాత ఇతను మళ్ళీ టచ్లోకి వచ్చాడు, నాకు ఇట్లా పెళ్ళి అయ్యిందని తెలిసింది, మా ఇంటికి రావద్దని చెప్పాను, నాకు ఈ అమ్మాయి నచ్చలేదు, బలవంతంగా మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు కాబట్టి ఆ అమ్మాయిని వదిలించుకుందాం అన్నాడు, అందుకని నేను రానిచ్చాను, తీరా చూస్తే ఇక్కడికి వచ్చి ఇలా డ్రామా ఆడుతున్నాడు, నాకు నా భర్త కావాలి. ఇంతే నీ స్టోరీ. ఆయన చెప్పమన్న చెత్త స్టోరీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తావేంటి?
చెల్లిని అనుమానిస్తావా? పతివ్రతని నేను అని అంటావు. నువ్వు చెల్లివి అంతే, గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు కదా నువ్వు చెల్లివని, నువ్వు చెల్లి క్యారెక్టరే. ఇంకా నీ లైఫ్లో ఇంకా వైఫ్ క్యారెక్టర్ రాదు నీకు ఇక్కడ. నీ మ్యారేజ్ ఫొటోస్ అడిగా, లేవన్నావు. లీగల్గా నువ్వు ఏ కేసులు వేయడానికి పనికిరాదు. డిలీట్ చేశాడు మేడం. ఉంటే ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఏం ఎవిడెన్స్ లేదు. మీ మాటలు ఏ రకంగా నమ్మాలి మేము? నువ్వు చెప్తుంటే నమ్మేయాలా? ఏమో అమ్మాయిని 6 years బ్యాక్ పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నావు. మీరిద్దరు చేసుకున్నారు అనే ఒక పాయింట్ తప్ప మీరిద్దరు వెళ్ళి కోర్టులో మాకు డైవర్స్ కావాలన్నా వేయడం కుదరదు. దానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు బేసిక్ గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీకు లీగల్గా ఏ కేసు అన్నా ఫైల్ చేయాలంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్నా ఉండాలి, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు, మ్యారేజ్ ఫొటోస్ కంపల్సరీ. మీరు మేజర్లు అయి ఉండాలి. మీరు ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో కూడా ఉండాలి. ఎందుకంటే మనకి డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ ఉంది, ముస్లిం మ్యారేజ్ ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ ఉంది, డైవర్స్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ ఉంది. మీరు ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్లు ఎలా పెళ్లి చేసుకున్నారు ఇది ప్రూవ్ చేయకుండా మీకు విడాకులు కూడా రావు. 90% కేసుల్లో ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్న కేసులు ఏమవుతాయి అంటే హస్బెండ్ ఫొటోస్ డిలీట్ చేసేయడం, వెడ్డింగ్ కార్డ్స్ చింపేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడైనా పెట్టుకుంటేనే లీగల్గా రేపొద్దుట కేసులు వేసుకోవడానికి పనికొస్తే ఇది తెలుసుకోండి. కానీ నీ విషయానికి వస్తే నాన్న వరస్ట్లో వరస్ట్ క్రూయల్ హస్బెండ్లు చూసాం, కానీ చెల్లి అనే క్యారెక్టర్ను మోసుకొచ్చి మాట్లాడావు చూడు. అసలు నీ వైపు చూడాలన్నా అసహ్యంగానే ఉంది. నువ్వేం బాధితుడు కాదు నాన్న, నువ్వే క్రిమినల్ ఇక్కడ. ఆ అమ్మాయి నిస్సహాయ స్థితిలో హీనమైన మాటలు మాట్లాడింది. రియల్ విక్టిమ్ ఎవరన్నా ఉంటే ఈ సరోజ. మీరు భర్త కావాలంటున్నారు. ఇక్కడ మేము ఏ పంచాయతీ చెయ్యట్లా. ఆ అమ్మాయి పెళ్ళైన ఎవిడెన్స్లు ఏమీ లేవు. వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని ఇతను మారితే ముందు మీరు అర్జెంటుగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ అత్త మామకి చెప్పండి. అర్థమవుతుందా? నీ దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఒక ఆడపిల్లని అనకూడని మాటలో ఒక రమేష్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. అర్థమవుతుందా? ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా నీ పర్సనల్ డెసిషన్ నాన్న. మేము కలిసి ఉండమనట్లా, విడిపోమనట్లా. కానీ నువ్వు చెయ్యాల్సిన పని ఇతని పరువు తీయాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి గురించి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నీతో ఉంటాడా ఆవిడతో ఉంటాడా పక్కన పెడితే నువ్వు డెసిషన్ తీసుకో. ఇలాంటి చెత్తతో ఉండాలా వద్దా అని. ఇలాంటి చెత్తతోనే ఉండాలండి అని నీకు అనిపిస్తే ఇతని మీద కేసులే, వీళ్ళ అమ్మా నాన్న మీద కేసులే, మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయి. నాకు తెలిసి మీ అత్తామామ కూడా నీకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఆ అమ్మాయి ఏ కేసులు వేయడానికి పనికిరాదు, ఆవిడేదో ఉత్తినే వచ్చింది ఈయన సపోర్ట్ చేశాడు కదా అని. నిన్ను వదిలించుకోవడానికి ఆవిడని వాడాడే తప్ప ఆవిడతో ఈయనకి ఏ ప్రేమ లేదు. అర్థమవుతుందా? సో ఇలాంటి వ్యక్తితో ఉంటావా ఉండవా నీకు పూర్తి రైట్స్ ఉన్నాయి. రెండు వైపులా ఫ్యామిలీకి తెలియచేయండి దయచేసి. అమ్మ నీ విషయానికి వస్తే నువ్వు ఆల్రెడీ 3.5 years బాగానే ఉన్నావు అతన్ని వదిలేసి. అతను భర్త అని నువ్వు ఏ కేసులు ఫైల్ కూడా చేయలే. ఇప్పుడు మీరిద్దరు ఒక డ్రామా ఆడేసి మా ఇద్దరు పెళ్ళి అయిందండి 6 years బ్యాకే, ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి మీరిద్దరు ఇక్కడ డ్రామా ఆడుతున్నారని నా ఉద్దేశం. నీకు ఏదన్నా ఉంటే నువ్వు దమ్ము ఉంటే నువ్వు బయటకు వెళ్ళి కేసు వేసుకో. నేను ఉండగా ఇదిగోండి రెండో పెళ్లి చేసుకున్నాడు బైగామి, ఇదిగోండి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అవన్నీ వెయ్యాలన్నా ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండాలి. అవి క్రియేట్ చేసుకోవడం ఎట్లా, ఎక్కడన్నా ఈయన ఫోన్లో ఉన్నాయా ఇవి చూసుకొని వెళ్ళి నీ కేసులు నువ్వు వేసుకో. నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళకి తెలియజేయనా వాళ్ళ సపోర్ట్ తోటి కేసులు వేస్తావా, కలిసి ఉంటావా, వీళ్ళిద్దరిని విడగొట్టి లీగల్గా విడగొట్టినాక మీరు కంటిన్యూ అవుతారా మీరు చెప్పిన కండిషన్స్తో అనేది ఆలోచించుకోండి. ఈ కేసులో అంతే మేడం. ఏమ్మా జాగ్రత్త, వెళ్ళండి వెళ్ళినాయన చెప్తాను నీకు బయట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వచ్చేటట్టు చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.